వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకున్నా ఆయన గురించి బీజేపీ ఎమ్మెల్యేలు అయితేనేం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయితేనేం, జనసేత ఎమ్మెల్యేలు అయితేనేం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే జగన్ పేరు చెప్పకుండా మాట్లాడే దమ్ము ధైర్యం లేకుండా పోయింది. ఏదెత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి, ఆయన మీద అవాక్కులు చెవాక్కులు. మీరు చేసేది ఏమన్నా ఉంటే చెయ్యండి, చేయకపోతే మీ పవన్ కళ్యాణ్ గారు ఉండరు, ప్రశ్నిస్తారు, ఆయన దానికి ఆన్సర్ చేయండి. అంతేగాని మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ జగన్ సత్తా ఏమిటో, ఆయన దమ్మున్న నాయకుడు, ఆ నాయకుడు వస్తున్నారు, మీరు ఆపగలరా? ఆపే దమ్ము మీకుందా? వైఎస్ జగన్ సత్తా ఉన్నవాడు, దమ్మున్నవాడు, వస్తున్నాడు, ఆపే దమ్ము మీకుందా? ఆయన నిర్ణయాన్ని మీరు తిరస్కరించగలరా? స్టేట్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ప్రజలంతా కట్టుబడి ఉన్నారు. మీరు చేసే మోసాలను చూసి విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మిమ్మల్ని పాతాళ లోకానికి తొక్కడానికి జనాలంతా సంసిద్ధమై ఉన్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి. ప్రైవేట్ పరం చేస్తానన్న ఈ 17 మెడికల్ కాలేజీలను ఇంతటితో విరమించుకుంటే మీకు మంచిగా ఉంటుందని మనవి చేసుకుంటున్నాం. ఏపీ స్టేట్లో ఉన్న ప్రజలంతా ఈరోజు అనుకున్నది ఏది అంటే, జగన్మోహన్ రెడ్డి కష్టం మీద తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం దగ్గర ఉంటే పేద ప్రజలకు మేలు జరుగుతుంది, ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలకు ట్రీట్మెంటు, పేద ప్రజలకు ఆరోగ్యం చూడడానికి ఫ్రీగా దొరకదు. మనీ పే చేసి వాళ్ళు అక్కడ మెడికల్ షాప్లో చూపించుకోవాలి. మెడిసిన్స్ ఫ్రీగా లేకుండా డబ్బులు పెట్టాలి. అదే నువ్వు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ఫ్రీ ట్రీట్మెంట్, పేద ప్రజలకు ఉచిత సేవ, ఉచిత వైద్యం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే నువ్వు ప్రైవేట్ పరం చేస్తే అక్కడ పేద ప్రజలకు ఉచిత వైద్యం జరగదు. అది దానికి దీనికి ఉన్న తేడా. ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని మంచిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దగ్గర కావాలంటే ప్రైవేట్ పరము మెడికల్ కాలేజీ చేయొద్దని మనవి చేసుకుంటున్నాం. సెల్యూట్.